పార్వతీపురం మన్యం జిల్లా కుమరాడ మండల కేంద్రంలో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించింది. పంట పొలాల్లోకి ప్రవేశించిన ఏనుగులు చేతికందిన పంటలను ధ్వంసం చేయడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక పామ్ ఆయిల్ అలాగే పత్తి, బీర తోటలతో పాటు వరి పంటలు ఏనుగులు నాశనం చేశాయి. అంతేకాకుండా విద్యుత్ పంపు మోటార్లను కూడా ధ్వంసం చేసినట్లుగా రైతులు తెలిపారు. ఎన్నో నెలలుగా కష్టపడి సాగు చేసిన పంటలు కళ్ల ముందే నాశనం కావడంతో రైతులు లబ్బోదిబ్బోమంటున్నారు. ఏనుగుల బిడదకు శాశ్వత పరిష్కారం చూపాలి అని, అలాగే పంట నష్టపోయిన బాధితుల రైతులకు ప్రభుత్వం తక్షణమే నష్టపరిహారం అందించాలి అని సిసిఎం నాయకుడు కోలు సాంబక్ డిమాండ్ చేశారు. మన్యం జిల్లా కొమరాడ మండల కేంద్రంలో సుమారు ఒక 10 మంది రైతులకు సంబంధించిన పామాయిల్ తోట ఇతను నీటి ఇంజిన్ మొత్తం మీద నిరీక్షించదండి. ఈ నీటి ఇంజిన్ కూడా లక్ష్యవారం అంటే శుక్రవారం ఉదయం 4 గంటల ప్రాంతంలో వచ్చి మొత్తం అది ధ్వంసం చేసేయండి. పామాయిల్ మొక్కలు మొత్తం పీక్ చేయి, అలాగే ఈ నీటి ఇంజిన్ కూడా పీక్ చేయి. ఇప్పుడు ఇంకా వరి చేను కూడా మొత్తం కుమ్మి చేయండి. ఇదంటే రైతులు అందరూ కూడా ఉన్నారు. ఇమీడియట్ గా ఫారెస్ట్ అధికారులు, రెవెన్యూ శాఖ అధికారులు వచ్చి పరిశీలించి నష్టపరిహారం ఇవ్వకపోతే మరి ఇక రైతులు మరి బతికే పరిస్థితి లేదు. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పి కుంకి ఎనిమిగులు జూలై 25వ తేదీన కుంకి అని 2 తెచ్చారు, అభిమాన్యు, జయంత్ అని 2 ఏనుగులు తెచ్చారు, గుర్తింపు ఉన్నాయి. మరి నెల రోజులు అవుతాయి. మరి ఆ ఏనుగులు అక్కడ పెంచుతాండ్రా, ఏడ్ చేస్తాండ్రా, మరి ఎందుకు తెచ్చారో తెలియని పరిస్థితి, నెల రోజులు బట్టి ఏడ్ చేస్తారో తెలియని పరిస్థితి ఉంది. ఈరోజు అడవి శాఖ అధికారులు ఏనుగులకి అట్లా తిరగడమే తప్ప రక్తం లేదు. ఇప్పుడు ఏనుగులు తిరుగుతుంది ఎవరు లేరు ఇక్కడ. అడవి శాఖ అధికారులు ఎవరు రైతులకి చెప్పాలి కదా. ఇప్పుడు తెల్లవారిపోయింది, రైతులు పొలాలకు వెళ్తారు, చచ్చిపోతే ఎవరి బాధ్యత? కనీసం ఎవరు కూడా ఇక్కడ లేని పరిస్థితి ఉంది. ఏనుగుల బెడదకు శాశ్వత పరిష్కారం చూపాలి అని, పంట నష్టపోయిన బాధిత రైతులకు ప్రభుత్వం తక్షణమే నష్టపరిహారం అందించాలి అని సిసిఎం నాయకుడు కోలు సాంబర్ నాయుడు డిమాండ్ చేశారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, చెప్పండి. ఎస్ నాయుడు. పార్వతీపురం మన్యం జిల్లా కురమాడ మండల కేంద్రంలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. పంట పొలాల్లోకి ప్రవేశించిన ఏనుగులు చేతికందిన పంటలను ధ్వంసం చేయడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక పామాయిల్, పత్తి, బీర తోటలతో పాటు వరి పంటలను ఏనుగులు నాశనం చేశాయి. అంతేకాకుండా విద్యుత్ పంపు మోటార్లను కూడా ధ్వంసం చేసినట్లుగా రైతులు తెలిపారు. ఎన్నో నెలలుగా కష్టపడి సాగు చేసిన పంటలు కళ్ల ముందే నాశనం కావడంతో రైతులు పెద్ద ఎత్తున లభోదిబ్బోమంటున్నారు. ఇక ఏనుగుల బెడదకు శాశ్వత పరిష్కారం చూపాలి అని, పంట నష్టపోయిన బాధిత కుటుంబాలకి తక్షణమే నష్టపరిహారం ఇవ్వాలి అని అయితే ప్రభుత్వాన్ని సిసిఎం నాయుడు కోలు సాంబ డిమాండ్ చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, చెప్పండి. రమ్య, ఏదైతే పార్వతీపురం జిల్లాలో ఉందో ఇక్కడ కొంతకాలంగా కూడా ఏనుగులు టెస్ట్ వేసి రైతులకైతే తీవ్ర నష్టాన్ని తెచ్చిపెడుతున్నాయి. ఈ ప్రాంతంలో కొమరాడతో పాటు గొరగబిల్లి, అలాగే కురుపాము, గొమ్మలకృష్ణపురం తదితర ప్రాంతాల్లో కలే తిరుగుతున్నాయి. కొంతకాలంగా కూడా ఈ ఏనుగులు ఇక్కడ ఈ ప్రాంతాల్లో తిరుగుతూ పంటలకి నాశనం చేస్తున్నాయి. ఈ రోజు కూడా కొమరాడ మండల కేంద్రం పరిసర ప్రాంతాల్లో అవి తిరుగుతూ అక్కడ పంటలు వేసుకున్న రైతులకైతే తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. ఏనుగులు ఈ పంటలన్నీ కూడా ధ్వంసం చేసి, ప్రధానంగా చూసుకుంటే ప్రస్తుతం అయితే వరి పంట చాలా చోట్ల అయితే ధ్వంసం చేశాయి. అలాగే ఇతర కూరగాయల పంటలు కానీ, అలాగే ఉద్యాన పంటలు కానీ ఇవన్నిటిని కూడా ధ్వంసం చేస్తే తీవ్ర నష్టాన్ని మిగులుస్తున్నాయి. దాదాపు 5 ఏళ్లుగా ఈ ప్రాంతంలో ఈ ఏనుగులు అయితే ఇక్కడే తిరుగుతున్నాయి. ఈ ఏనుగులు ఇక్కడ నుంచి వెళ్ళగట్టేందుకు, అలాగే ఇక్కడ నుంచి వేరే ప్రాంతాన్ని తరలించకైతే అధికారులు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా ఏమీ పరిగణించట్లేదు. ఇటీవల కుంకి ఏనుగులు కూడా తీసుకొచ్చారు. ఆ ఏనుగులతో వీటిని రూట్ మార్చి వేరే చోటకు తరలించేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ప్రస్తుతానికైతే అవి ఇంకా ప్రయత్నం ఫలించట్లేదు. ఈ పరిస్థితుల్లో
ఇటు పక్క ఏనుగులు చేస్తున్న నష్టంతో రైతులైతే తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే ఏనుగులు బారిన పడి చాలా వరకు అయితే పంటలు నాశనమయ్యాయి. వీటికి సకాలంలో పంట నష్టపరిహారం కూడా అందట్లేదు. ఈ పరిస్థితుల్లో అయితే రైతులైతే తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంతం నుంచి ఏనుగులను తక్షణమే ఒడిశాలోని అడవులకి పంపించాలని కూడా గత కొంతకాలంగా ఇక్కడ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ అధికారుల నుంచి స్పందన అయితే తూతూ మంత్రంగానే కనిపిస్తుంది. కుంకి ఏనుగులు వచ్చినప్పటికీ ఇంతవరకు అయితే ఆపరేషన్ అయితే చేపట్టలేదు. కుంకి ఏనుగులతో వీటిని దారి మళ్లించి వేరే ప్రాంతానికి తరలించేందుకు అయితే ఏర్పాటు చేస్తున్నప్పటికీ ఇంతవరకు అయితే అది ఇంకా పట్టాలెక్కలేదు. ఈ పరిస్థితుల్లో ఇక్కడ ఏనుగులైతే ఈ ప్రాంతంలో కలిదిరుగుతూ పలు మండలాల్లో వేసిన పంటలను అయితే నష్టం చేస్తూ రైతులకైతే తీవ్ర కన్నీటినైతే మిగులుస్తున్నాయి. వెంటనే ఏనుగుల నుంచి సమస్య నుంచి తమను గట్టెక్కించాలని రైతులు కోరుతున్నారు. మరోపక్క సిపిఎం నాయకులు కూడా ఈ ఏనుగుల్ని వేరే ప్రాంతానికి తరలించి రైతులకు నష్టపరిహారం చెల్లించాలని అయితే డిమాండ్ చేస్తున్నారు. రమ్య, థ్యాంక్ యూ నాయుడు.